కుమారుణ్ణి దైవజనుడు యొక్క మంచం మీద పరుండబెట్టి, నేను నెమ్మదిగా తోలమంటే నెమ్మదిగా తోలు, లేక వేగంగా గాడిదని ఏం చేయి పోనీ అని చెప్పి గాడిద గంట కట్టించి వెళుతున్నారు ఒక తల్లి. ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి? కర్మెలు పర్వతం దగ్గరికి వెళుతున్నప్పుడు దైవజనుడు చూసి, ఎవరయ్యా వస్తుంది? ఎవరు వస్తున్నారు? గనురాలైన స్త్రీ వస్తున్నట్టు కనబడుతుందయ్యా. అయితే నువ్వేం చెయ్యి, వెళ్ళిపోయి ఆవిడ ఏదో సమస్యతో వస్తున్నట్టున్నారు అని చెప్పేసి అనుకుని ఆమె ఎవరి మాట వినకుండా వచ్చి ఏం చేస్తున్నారు? దైవజనుడి దగ్గరికి వచ్చి పాదములు పట్టుకుని ఇంకేం చేయట్లా, వదలట్లా. అప్పుడు యెహోవా నాకు ఈ సంగతి మరుగు చేశారే, కాబట్టి ఆమె జోలికి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళమని అనొద్దు, తోలేయొద్దు, ముందు నువ్వు దండం తీసుకుని ఆ బాలుడి ముఖం మీద పెట్టు అన్నారు. ఎవరన్నా వందనం చెప్తే నువ్వు వందనాలు కూడా చెప్పకు, వెళ్ళిరా అన్నారు. దయచేసి వెళ్ళాడు పనివాడు, ముఖం మీద పెట్టాడు. పెట్టిన తర్వాత తిరిగి వచ్చి, దైవజనుడా, ఏ విధమైనటువంటి శబ్దము రాలేదు, మామూలుగానే ఉన్నాడు అన్నారు. చూసారా? ఆమె పాదములు పట్టుకున్నారంతే, తమను తాను తగ్గించుకున్నప్పుడు మరణించిన బిడ్డను సజీవంగా మళ్ళీ ఆమె చూడగలిగారు. మరణించిన బిడ్డను, చనిపోయి కొన్ని గంటలైపోయిన బిడ్డను మళ్ళీ దైవజనుడు తన ఇంటికి వచ్చి ఆ బిడ్డ మీద చాసుకుని పడుకుని మరణించిన బిడ్డను సజీవునిగా తనకు అప్పగించిన రోజున ఆ గనురాలైన స్త్రీ యొక్క సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సైక్యం సంతోషం, చెప్పనా సైక్యం సంతోషం. ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రాము. చాలు. దైవజనుడా, నేను ఎంతో తప్పు చేసేసా, పాపం చేసేసాను, మీరు నిర్ణయ కాలానికి రాలేదని చెప్పి నేను తప్పు చేయడం కాదు, మీ మీద నేను నేరము నింద నేను మోపలేను, అయ్యా నన్ను క్షమించండి. మీ మీద నింద వేసి నేనేం చేయగలను అయ్యా? మీ మీద నింద వేసి మిమ్మల్ని దూషించి మిమ్మల్ని తృణీకరించి నిర్ణయ కాలానికి రావాలని నీకు తెలీదా అన్నట్టు ఇప్పుడు రావడం ఏంటి? అందుకనే సాహసించి నేను ఆ పని చేస్తే బాగానే ఉంది కానీ, నీకు బాగానే ఉంది కానీ జీవితంలో సదాకాలము నిలిసే ఆ గొప్ప దీవెనను, సదాకాలము నిలవాలనే దేవుని చిత్తమును, సదాకాలము నిలిచే ఆశీర్వాదమును, సదాకాలము నిలిచే సమాధానమును, సదాకాలము ఉండే ఆధిక్యతను, సదాకాలం ఉండే ఘనత ప్రభావములను నువ్వేం చేసావు? వాటి యొక్క స్థాయిని తక్కువగా ఏం చేసావు? మార్చేసావు. సదాకాలాన్ని ఏం చేసావు? తక్కువ కాలంగా కుదించేశావు. దేవుడైతే నీ విషయంలో సదాకాలము నీ సంసారము నీటి కాలువన యోరన నాటబడిన చెట్టులాగా ఉండాలని కోరితే, సదాకాలము నీ లైఫ్లో అంచెలంచెలుగా ఎదగాలని కోరితే, సదాకాలము నీ సంసారము మంచిగా దీవెనకరముగా కృపాక్షేమములతో నింపబడాలని కోరితే, నువ్వు అవివేకమైనటువంటి పని చేసి దాని స్థాయిని ఏం చేశావు? నేల మట్టానికి కుదించేశావు. నీ స్థితిని, నీ అధికారమును, నీ ఘనతా ప్రభావములను, రాజ్యాధికారమును, నీ పవర్ని నువ్వు నేల మట్టానికి కుదించేశావు.
దేవుడు తలంచింది ఒకటి బిడ్డ, నువ్వు కుదించింది ఒకటి. ఆ టైములో ఒక అన్యుడి వలె ప్రవర్తించినారు. నేను ఇప్పుడు రాజుని, నేను అభిషేకించబడ్డా, ఏంటి ఈయన కాళ్ళు పట్టుకునేది ఏమిటి, నేను డిగ్రీ చదివా, నేను ఎంటెక్ చదివా, నేను జాబ్ చేస్తున్నా, ఈయన కాళ్ళు పట్టుకోవటం ఈవిడి కాళ్ళు పట్టుకోవటం ఏంటి? మేము పట్టుకోవాలా? ప్రార్థన చేస్తే కూడా వాళ్ళు మోకరించు, నేను నుంచునే ఉంటా. అప్పుడే మనుషుల్లోకి ఏమొచ్చింది? గర్వం వచ్చేసింది. ప్రార్థన చేస్తే మోకరించాలా ఏంటి? వీళ్ళు మోకరించమని చెప్తానికి మేము ఏమన్నా ఎలా కనపడుతున్నాం వీళ్ళకి? మేమేమన్నా ఆషామాషిగా కనబడుతున్నామా? సమాజంలో మాకు కూడా చాలా ఏముంది, చాలా ఉంది. చూసారా? ఒక విధేయత, ఒక చిన్న విధేయత, ఒక చిన్న దీనత్వము ఆయన జీవితములో మనస్కరించి లోబడనందున సదాకాలము ఉండే దేవుని చిత్తాన్ని తక్కువ కాలములోనే ముగించబడింది. తక్కువ కాలంలోనే ముగించుకున్నారు ఆయన, దేవుడు కాదు. సదాకాలము ఈ కుటుంబము దీవెనకరంగా ఉండాలనుకున్నది ఏం చేసుకుంటున్నాడు? మనిషి అవివేకమైన ప్రవర్తించి తక్కువ కాలం వరకు ఆ దీవెన ఉండటానికి ప్రయత్నము చేస్తున్నాడు. తక్కువ కాలం చాలండి, మా భార్యాభర్తల మధ్య తక్కువ కాలం చాలు ఇప్పుడు సమాధానం, మా ఇంటిలో కృపాక్షేమములు తక్కువ కాలం చాలు, మా ఇంటిలో దీవెన తక్కువ కాలం చాలు, మా ఇంటిలో ఆశీర్వాదములు తక్కువ కాలం చాలు, మా ఇంటిలో సంతోష సమాధానాలు తక్కువ కాలం చాలు, మేము చేయనిదంతయు సఫలమయ్యే పరిస్థితులన్నీ కూడా తక్కువ కాలము చాలు, ఎక్కువ కాలం వద్దు అని చెప్పినట్టు ఈయన ప్రవర్తించినారు. ఆ విధమైన ప్రవర్తన ఆ వ్యక్తి జీవితంలో పనిచేసినందున ఆయన దైవజనుడు సిగ్గుపడ్డారు, బాధపడ్డారు. నువ్వు నిర్ణయ కాలానికి రాలేదు, అందుకని సాహసించి నేను ఈ పని చేసేసా. ఎందుకు రాలేదు? నువ్వు వచ్చిందాక నేను ఆగాలా? నువ్వు వచ్చిందాక వేసి చూడాలా? అంటే ఇప్పుడు నీలాంటి మనిషిని నేను అనుకున్నావా? నేను ఎవరిని? రాజుగా దేవుని చేత అభిషేకించబడ్డాను. ఏంటి ఏమనుకున్నా ఇప్పుడు నన్ను? అందుకని నేను సాహసించా. నేను ఒక చోటకి వెళ్ళాను, ఎక్కడో వెళితే అక్కడ అమ్మా ఓ పాట పాడాను అన్నాను. ఓ పాట పాడానంటే వాళ్ళు అన్నారు, మా సేవకులు రాకుండా ఏం చేయం, పాడమని అని చెప్పారు. మా సేవకులు వచ్చాక ఏం చేస్తాం? పాడతామన్నారు. అంటే ఎవరికి ఇచ్చారు ప్రాధాన్యత? సేవకులకే ఇచ్చారు. మా సేవకులు రాకుండా పాడము. దేవుని మాట వింటే, మీ మాట వినువాడు నా మాట వినును. చూసారా? ఇప్పుడు ఒకడు నన్ను సేవించిన ఎడలా అతడు నన్ను వెంబడించాలి. ఏమంటున్నారు? ఒకడు నన్ను సేవిస్తే అతడు ఏం చేయాలి? మనసారా, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో, పూర్ణమైన హృదయముతో దేవుని ఏం చేయాలి? వెంబడించాలా. ఒకడు నన్ను సేవించిన ఎడలా ఏం చేయాలి? నన్ను వెంబడించాలా. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి వెంబడించే మనసు రావాలా. ఈ రోజున దేవుణ్ణి వెంబడించడానికి బయలుదేరిన మనుషులు మార్గమధ్యములో ఎవరు కలిస్తే వాళ్ళని ఏం చేశారు? వెంబడిస్తున్నారు. దేవుణ్ణి వెంబడించడానికి బయలుదేరిన నువ్వు, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయనను విసర్జించి నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నువ్వు ఆయనను విసర్జించి నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటున్నావు. నువ్వు షీహోరు నీళ్ళు తాగుటకు బయలుదేరినావు, ఐగుప్తు మార్గములో
నీకేం పని? చాలు. నువ్వు యేసు ప్రభు మార్గములో దేవుణ్ణి వెంబడించడానికి బయలుదేరావు, మళ్ళీ లోకస్తుల మార్గములో నుంచున్నావేంటి? లోకస్తులు ఏం చేయాలనుకున్నారో అవన్నీ నీ పిల్లల పెళ్ళిళ్ళకి చేయాలని కూర్చున్నావేంటి? లోకస్తులు ఏం చేయటం నీ కన్ను చూసిందో ఆ పాపిష్టి కన్ను మళ్ళీ నువ్వు కూడా అదే చేయాలని చూస్తున్నావు. చూశావు, చేశావు కూడా. చీహోరు నీళ్లు తాగటానికి వెంబడించిన నువ్వు మళ్ళీ ఐగుప్తు మార్గములో లోకస్తుల యొక్క ఆలోచన నీకు ఎందుకు? ఒకడు నన్ను సేవించినడలా నన్ను వెంబడించే మనసు. నేను ఒక అమాయకుడిగానే దేవుణ్ణి వెంబడించా, ఒక పిచ్చివాడిగానే దేవుణ్ణి వెంబడించా, ఒక తెలివిలేని వాడినిగానే దేవుణ్ణి వెంబడించా, సరిగా మాట్లాడడం చేతగాని వాడిగానే దేవుణ్ణి వెంబడించా, అసలు నాకేమీ తెలియకుండానే దేవుణ్ణి వెంబడించాము. నేను దేవుని సేవకురాలు. కానీ ఆయన్ని వెంబడించిన పిల్లలను దేవుడు ఏం చేస్తారు? ఆయన ఎక్కడుంటారో మనల్ని అక్కడ ఉంచుతానని చెప్పారు. ఒకడు నన్ను వెంబడించిన ఎడల నా తండ్రి వాణిని ఘనపరుస్తారు. ఏమని చెప్పారు అక్కడ? ఒకడు నన్ను వెంబడిస్తే సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచునందే. అందుకని చాలామంది వచ్చి క్రమాన్ని తప్పించే మాటలు చెప్తే ఎంత స్నేహితులైనా నువ్వు అలా ఏమన్నా చెప్పు, కానీ దేవుని విషయంలో మాత్రం నన్ను క్రమం తప్పించే ఇలాంటి పనికిరాని మాటలు ఏం చేయకు, చెప్పకు. నాతో స్నేహం చేసినా ఒకటే, చేసినా నువ్వు ఓకే, చేయిపోయిన పర్లా. నువ్వు నన్ను అలా వెంబడించే విషయంలో వెనక్కలాగే పరిస్థితి నువ్వు నన్ను చేయొద్దా అని చెప్తారు నిజమైన దేవుని పిల్లలు. ఈ రోజు నా భయం లేదు. కాబట్టి సదాకాలము దేవుడు నీ రాజ్యం స్థిరపరచాలని నిన్ను అభిషేకించారయ్యా. సదాకాలం నీ సంసారము నీటి కాలువన యోర్న నాటబడిన చెట్టులాగా, నీ పిల్లలు ఓలివ మొక్కల వలె భోజన బల చుట్టూ ఉండేలాగా, నీ లోగిట నీ భార్య ఫలించేలాగా, నీ కష్టార్జితమును దేవుడు దీవించేలాగా నిన్ను పిలిచారు. కానీ నువ్వేం చేశావు? ఆయన్ని వెంబడించటంలో ఏం చేశాడు ఈ సౌలు? వెనుకు తీశాడు. ఏం చేశారట? నువ్వు నన్ను వెంబడించడంలో సౌలు నన్ను వెంబడించడంలో వెనుకు తీసి. ఎక్కడ చదువుతున్నాం? 15వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. సౌలు నన్ను అనుసరించడంలో వెనుక తీసి. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను ఏం చేయలేదు? గై కొనలేదు. అంతే. అనుసరించడం అంటే వెంబడించడం. సౌలు నన్ను అనుసరించడంలో వెనుకబడిపోయాడు. ఈ రోజున ఉద్యోగాలు లేనప్పుడు అనుసరించిన మనస్సు, చేతి పని లేనప్పుడు దేవుణ్ణి అనుసరించిన మనస్సు, వ్యాపారాలు చేతికి దొరకనప్పుడు దేవుణ్ణి అనుసరించిన మనస్సు, చేతులకు డబ్బు రూపాయి రానప్పుడు దేవుణ్ణి అనుసరించిన సంసారాలు, కుటుంబాలు, విశ్వాసులు. డబ్బు రాకమునుపు దేవుణ్ణి గణపరిచిన సంఘాలు, డబ్బు రాకమునుపు దేవుణ్ణి వెంబడించిన సంఘాలు, దేవుని వైపే చూసిన సంఘాలు. డబ్బు వచ్చాక ఏ చిత్తం ప్రారంభమైంది? అక్కడ మనుషుల చిత్తం ప్రారంభమైంది. డబ్బు వచ్చాక, వ్యాపారాలు చేతికొచ్చాక, ఉద్యోగాలు వచ్చాక, లక్షల రూపాయలు మనిషి కన్ను చూశాక, ఇక దేవుణ్ణి వెంబడించడం కంటే వడ్డీ వ్యాపారమును వెంబడించుటయు, సీట్ల వ్యాపారమును వెంబడించుటయు, బంధువులను స్నేహితులను వెంబడించుటయు, తన లేవుల్లో ఎవరున్నారో వాళ్ళని చూసి వాళ్ళని
వెంబడించుటయు నీవు నేను ఇక ఒకటే, నేను నీకు నువ్వు నాకు అన్నట్టుగా దేవుణ్ణి వెంబడించడంలో ఈ మనసు ఏమైపోయింది, పోయింది. ఇక చేతిలో రూపాయి లేనప్పుడు, తినడానికి ఆహారము సరైన పరిస్థితి లేనప్పుడు, సరైన జీవితము లేనప్పుడు, సరైన భవిష్యత్తు లేనప్పుడు ఒక వ్యక్తి దేవుణ్ణి చక్కగా వెంబడిస్తారు, గణపరుస్తారు. కానీ అన్నీ దొరికాక, అన్నీ చూశాక, సుఖ సౌఖ్యములు వచ్చాక, లగ్జరీ లైఫ్కు మనిషి అడుగులు వేశాక ఇక దేవుణ్ణి వెంబడించడం కంటే లోకాన్ని వెంబడించడమే మనుషులకు టైం అంతా ఏమోట్లా సరిపోక దేవుణ్ణి ఏం చేశాడు, మనిషి పక్కన పెట్టాడు. అమెరికా దేశము బలంగా దేవుణ్ణి వెంబడించింది. అందుకని ప్రపంచ దేశాల్లో అదొక తలగా నియమించారు దేవుడు. దేవుణ్ణి వెంబడించిన అమెరికా దేశము నేడు ఏం చేసింది, డాలర్ని ఏం చేస్తుంది, వెంబడిస్తుంది. డాలర్ని వెంబడించింది, దేవుణ్ణి పక్కన పెట్టింది. అందుకని ఏ డాలర్నైతే వెంబడించిందో ఆ డాలర్ విషయంలోనే ఆర్థిక మాంద్యం ఆ దేశాన్ని పట్టి పీడిస్తుంది. అందుకని ఈ రోజున మనిషి ఎవరిని వెంబడిస్తున్నాడు? సౌలు నన్ను అనుసరించుట అనగా నన్ను వెంబడించుటలో వెనుక తీశాడు. బుధవారం ప్రార్థన, ఏమిటి బుధవారం వెళ్తున్నావా, ఎవరు వస్తున్నారని వెళ్తున్నావు, ఏమవసరంలా, చూసారా ఏం చేసి వెళ్ళేవాడిని వెళ్ళినట్లా తాను చూసారా, తాను చెడ్డ కోతి వనమెల్లా చెరిచేసింది. దేవుడు నిన్ను చూసి ఎంత బాధపడతారో తెలుసా? నీ మాటలను విన్న దేవుడు ఎంత బాధపడతారు. నువ్వు ఇతరులతో చేసిన సంభాషణ విన్న దేవుడు ఎంత బాధపడతారు. బాధపడ్డారు. ఆ మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఏం చేయాలి? ఈ మనిషి భయపడలా. నేను ఒంటరిగా ఉన్నాను, ఇక్కడ ఎవరు లేరు అని అటు ఇటు ఒక లుక్ వేయటం, మాట్లాడడం. రహస్యమందు చూచుచున్న దేవుడు నీ క్రియలను నీ మాటలు నేను ఎరుగుదును. కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 1వ వచనం దేవుని వాక్యం ఏం చెబుతుంది? యెహోవా, నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేస్తున్నావు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకున్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు అసలు పూర్తిగా దేవుడికి తెలుసు. ఇంకా మనం నోటికి ఆ మాట రాలేదు. ఆ మాట ఇంకా రాకముందే దేవుడికి తెలుసు. ఇంక మనిషి దాచుకునేది ఎక్కడ? ఉద్యోగాలు రాకమునుపు ఎంత శ్రద్ధ భక్తుల్లో ఉన్నాయి మనుషుల్లో. ఉద్యోగాలు వచ్చాక డబ్బు చూడగానే మనుషులు వెనక బీకుడే. ఆ శ్రద్ధ పోయింది, ఆ ఆసక్తి పోయింది, ఆ పట్టుదల పోయింది, ఆ దేవుని భయం పోయింది. ఇక మనుషుల్లో ఏమొచ్చింది? నిర్భయము వచ్చేసింది. రూపాయి అమెరికా దేశము పాడైపోవటానికి డాలర్ వైపు చూసింది. ఏ డాలర్ వైపు చూసి దేవుని వెంబడించడంలో వెనకబడిపోయిందో, ఏ దేశం అలా వెనకబడిపోయిందో ఆ దేశానికే శ్రమ, ఆ కుటుంబానికే శ్రమ, ఆ కుటుంబాలకే ఇబ్బంది. ప్రార్థన చేసుకుందామా? నేను సాహసించి పని చేసేసా. చూసారు ఎంత ధైర్యమో, ఎంత అవిధేయుడో, ఎంత అవిధేయంగా మాట్లాడినాడో ఆయన. ప్రేమ కలిగిన యేసయ్య ఎంత అవిధేయుడిగా మాట్లాడినారు ప్రభు ఆయన, ఎంత అవిధేయులుగా మాట్లాడినారు ప్రభు ఆయన. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజున మనుషులు సాహసించి, ప్రభా
సాహసించి ఏది చేయకూడదు అది చేసేస్తున్నారు. దేవుణ్ణి వెంబడించడానికి బయలుదేరిన మనిషి, దేవుణ్ణి వెంబడించడానికి సిద్ధపడిన మనిషి లోకస్తుల మార్గంలో నిలబడ్డాడు. లోకస్తుల వైపు చూస్తున్నాడు. వాళ్ళు చూడు ఏం కొన్నారో, వాళ్ళు చూడు ఎంత ఎదిగిపోయారో, వాళ్ళు చూడు ఎన్నెన్ని సంపాదించారో, వాళ్ళు చూడు ఎన్నెన్ని ఇదే ఇక లోకమును వెంబడించే మనసు సైతాను పెట్టేశాడు. దేవుణ్ణి వెంబడించే మనసును పూర్తిగా తొలగించేశాడు. వాళ్ళ బంగారం చూడు, వాళ్ళ బట్టలు చూడు, వాళ్ళ కార్లు చూడు, వాళ్ళ బళ్ళు చూడు, వాళ్ళ మేళ్ళ చూడు, వాళ్ళ వస్తువులు చూడు, వాళ్ళ తోటలు చూడు, వాళ్ళ దొడ్లు చూడు, వాళ్ళ ఇళ్ళు చూడు, వాళ్ళ వాక్యాలు చూడు అని చెప్పాడు. ఇక భక్తి, దేవుణ్ణి వెంబడించే భక్తి ఎగిరిపోయింది. మహాగణుడును మహోన్నతుడైన ప్రభా, ఈరోజు నాతో మీరు మాట్లాడారు, మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నేను ఎవరిని వెంబడిస్తున్నా? ఎవరిని సేవించడానికి భక్తిలోకి వచ్చి ఎవరిని వెంబడించడానికి నేను నడుం బిగించాను? నా మనసును దేని వైపు స్థిరపరిచాను? ఒక్కసారి నన్ను దర్శించమని, దీనుడై విధేయురాలై దీనురాలై నన్ను నేను తగ్గించుకుని నలగొట్టుకోవలసిన నేను మనుషుల మీద నిందలు వేసడానికి సాహసించుచున్నాను. మనుషులను తృణీకరించడానికి సాహసించుచున్నాను. మనుషుల మీద నిందలు మోపి వాళ్ళ పేరు చెడ్డదిగా చేసేలాగా సాహసించున్నాను. ప్రభా, నన్ను క్షమించము, కృప చూపించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సాహసము ఈ మేరకు తోడి నడిపించుకొనును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.